హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్. మీరు చూస్తున్న బెస్ట్ వెబ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం గతంలో ఎన్జిఓ దర్పణ్ అంటే ప్రతి ఎన్జిఓ దర్పణ్లో రిజిస్టర్ అవ్వాలని గతంలో వాయిస్ లేకుండా మనం చెప్పాము. బట్ ఇప్పుడు మీకు కొన్ని స్క్రీన్ చూపిస్తూ చెప్పాలని ఈ వీడియో చేయడం జరుగుతుందన్నమాట. ముందుగా మీరు గూగుల్ సెర్చ్లో ఎన్జిఓ దర్పణ్ అని టైప్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. ఈ పోస్ట్ లింక్ మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మీకు ఈ డాష్బోర్డ్ ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఇక్కడ చూడండి, అసలు ఎన్జిఓ దర్పణ్ దేనికోసం అన్నది మీకు బ్రీఫ్గా వాట్ ఈజ్ ఎన్జిఓ దర్పణ్ అంటే మీకు బ్రీఫ్గా తెలుగులో నేను చెప్పేస్తాను. ఎన్జిఓ దర్పణ్ వల్ల మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల ఒక గ్రాంట్స్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే గవర్నమెంట్ తరఫున ఉన్న గ్రాంట్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే భవిష్యత్తులో బ్యాంకు వాళ్ళు కూడా ఎన్జిఓ తరపున ఐడి కూడా అడుగుతారనమాట. ఏదైనా లోన్స్, ఏదైనా ఎన్జిఓ రిజిస్ట్రేషన్ టైంలో ఎన్జిఓ దర్పణ ఐడి చెప్పండి అని అడుగుతారు. సో అందుకని ఖచ్చితంగా ప్రతి ఎన్జిఓ కూడా ఎన్జిఓ దర్పణలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఎన్జిఓ దర్పణ ఏంటంటే ద ఎన్జిఓ దర్పణ ఈజ్ ప్లాట్ఫామ్ ఆఫ్ ఇంటర్ఫేస్ బిట్వీన్ వాలంటరీ ఆర్గనైజేషన్ అండ్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, కీ మినిస్ట్రీ. అంటే ఈ డిపార్ట్మెంట్స్, గవర్నమెంట్ బాడీస్ అన్నీ కూడా ఎన్జిఓ దర్పణ్ ద్వారా మనం కమ్యూనికేట్ చేసుకోవచ్చు అనమాట. ఉదాహరణకు చూడండి, ఇక్కడ అప్లై గ్రాంట్ అని చూడండి. ఈ అప్లై గ్రాంట్ మీద క్లిక్ చేయగానే మనకి డిఫరెంట్ సెక్టర్స్, డిపార్ట్మెంట్స్ అన్నీ మొత్తం ఇక్కడ లిస్టెడ్ అవుట్గా ఉంటాయి అన్నమాట. సో మీ ఎన్జిఓకి రిలేటెడ్గా ఏదైతే ఉందో ఆ గ్రాంట్స్కి సంబంధించి దాంట్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఏం లేదు, మీరు ఏదో ఒక దాని మీద క్లిక్ చేస్తే సో ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లోకి వెళ్తుంది. అక్కడ మీరు నమోదు చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అంటే ఈ విధంగా అంటే రకరకాలు అనమాట. అంటే మీ ఆర్గనైజేషన్ దేని మీద వర్క్ చేస్తుంది, దానికి రిలేటెడ్గా డిపార్ట్మెంట్స్, మినిస్ట్రీస్ ఇక్కడ లిస్టెడ్ అవుట్గా ఉంటాయి. ఇవన్నీ మీరు ఏంటంటే ఈ సోషల్ స్కీమ్స్ అనమాట అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫండ్స్ రైజ్ చేయడానికి ఖచ్చితంగా ఎన్జిఓ దర్పణ ఐడి భవిష్యత్తులో అడుగుతారనమాట. సో ఖచ్చితంగా దీంట్లో నమోదు చేసుకోవాలి. అలాగే మీరు కూడా ఈ దీంట్లో నమోదు చేసుకోవడం వల్ల బ్లాక్ లిస్టెడ్ ఎన్జిఓస్ ఏమైతే ఉన్నాయో అన్నీ తెలుసుకోవచ్చు. అంటే ఇది ఒక ప్లాట్ఫామ్ అనమాట. ఓవరాల్ ఇండియాలో ఉన్నటువంటి ఎన్జిఓస్ అన్నీ ఖచ్చితంగా దర్పణలో రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. ఇప్పటివరకు ఎన్ని రిజిస్ట్రేషన్ అయినవి కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. జస్ట్ ఇక్కడ హోమ్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా డాష్బోర్డ్ వస్తుంది. ఇప్పటివరకు ఎన్జిఓస్ 195,244 ఎన్జిఓస్ ఎన్రోల్ చేసుకోవడం జరిగిందనమాట దీంట్లో. అలాగే డిపార్ట్మెంట్స్ వచ్చేసి 53 డిపార్ట్మెంట్స్ ఆర్ పార్టిసిపేటింగ్. అలాగే 35 ఆన్లైన్ డిపార్ట్మెంట్స్. ఈ విధంగా అంటే మొత్తం ఏవైతే ఎన్రోల్ చేసుకున్నాయో మనం ఈ ఎన్జిఓ దర్పణ వెబ్సైట్లో చూసుకోవచ్చు అనమాట. సో మన ఎన్జిఓ కూడా రిజిస్టర్ ఉంటే కనుక మన లిస్ట్ కూడా జస్ట్ సెర్చ్ ఎన్జిఓస్ మీద క్లిక్ చేసి చూసుకోవచ్చు అనమాట. జస్ట్ ఇక్కడ స్టేటు, డిస్ట్రిక్ట్ వివరాలన్నీ చేస్తే ఈజీగా మన ఎన్జిఓ దీంట్లో లిస్టెడ్ అవుట్ అయిందా లేదా చూసుకోవచ్చు. ఎలా సెర్చ్ చేసుకోవాలన్నది కూడా ఇక్కడ ఉందన్నమాట. మన ఎన్జిఓస్కి యూనిక్ ఐడి ఒకటి జనరేట్ అవుతుంది. సో ఆ యూనిక్ ఐడి ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా మన యొక్క లిస్ట్ చూసుకోవచ్చు అనమాట. అంటే దీంట్లో బ్లాక్ లిస్టెడ్ ఎన్జిఓస్ కూడా గవర్నమెంట్ వాళ్ళు ప్యూర్గా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా రన్ చేస్తున్నటువంటి ఈ యొక్క ఇది ఒక వెబ్సైట్ అనమాట. సో దీనికి సంబంధించి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏంటి అన్నది మాకు ఒక టీం అయితే మన కింద మేమంతా ఒక టీం కింద వర్క్ చేస్తున్నాం. దీనికి ప్రత్యేకించి ఒక ప్రెసిడెంట్ ఉంటారనమాట. వాళ్ళు ఈ డిపార్ట్మెంట్ అంతా తను చూసుకుని రిజిస్ట్రేషన్ చేయడం అనేది చేస్తూ ఉంటారు. ఆ డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. నామినల్గా ఫీజు తీసుకుని చేసుకోవాలి. అంటే ఇది రిజిస్ట్రేషన్ చేస్తున్న టైంలో చాలా జాగ్రత్తగా
చాలా చాలా జాగ్రత్తగా చేయవలసి వస్తుంది అనమాట. ఏమాత్రం చిన్న తేడా వచ్చినా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనమాట. సో ఇది అంటే ముఖ్యంగా దీనివల్ల ఏంటంటే ఉపయోగం, గవర్నమెంట్ కూడా ఎన్జిఓస్కి కొన్ని ప్రాజెక్టులు ఇస్తూ ఉంటారనమాట. సో ఆ ప్రాజెక్టులకి మనం లీగల్గా చక్కగా అప్లై చేసుకుని ఆ ప్రాజెక్టులు రప్పించుకోవచ్చు. అలాగే మళ్ళీ మీకు ఇందాక చెప్పిన ప్రకారంగానే భవిష్యత్తులో ఐడి అడుగుతారు అనమాట. దర్పణలో రిజిస్ట్రేషన్ అయ్యారా, దర్పణ ఐడి చెప్పండి అంటారనమాట. బ్యాంకులో ఎన్జిఓ అకౌంటింగ్ ఓపెనింగ్ ఆ టైంలో కూడా ఖచ్చితంగా అడుగుతారు. సో అందుచేత దీంట్లో ప్రతి ఎన్జిఓ ఖచ్చితంగా దీంట్లో ఎన్జిఓ దర్పణలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. ఇది మా టీం అయితే దీని మీద వర్క్ చేస్తున్నారు. ప్యూర్ డెడికేటెడ్ స్టాఫ్ అనమాట. ఈ ఎన్జిఓస్ మీద పూర్తిగా 12A కానీ 80G కానీ ఇవన్నిటి మీద మీకు ప్యూర్గా డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు. బయట కంపేర్ చేస్తే తక్కువ ఫీజు తోటే వాళ్ళు పనిచేస్తున్నారు అనమాట. సో మీకు వివరాలన్నీ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో మమ్మల్ని ఖచ్చితంగా సంప్రదించండి. బయట మీద తక్కువగానే మీకు జెన్యున్గా చేసి పెట్టడం అనేది జరుగుతుందన్నమాట. సో చూడండి, ఇక్కడ ఇంకోటి టోటల్ యాక్టివ్ ఎన్జిఓస్ ఎన్ని ఉన్నాయి ప్రెసిడెంట్ అంటే 195,244 ఓవరాల్ ఇండియాలో ఇవి. సో అదనమాట. ఇంకా దీంట్లో ఎన్జిఓ డైరెక్టరీ అంటే స్టేట్ వైజ్ అలాగే సెక్టర్ వైజ్ కానీ స్కీమ్ వైజ్ కానీ అన్నీ చూసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఇది బ్రీఫ్గా మీకు ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. సో ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ అవర్ యూట్యూబ్ ఛానల్.